రాగి క్యాబేజ్ టొమాటో సూప్. నార్మల్గా టొమాటో సూప్లో రాగి ఏంటి, అసలు ఇది కొత్తగా ఉంది. టొమాటో సూప్ అందరికీ తెలుసు ఎలా చేస్తారు ఏంటి అని. మరి రాగి కాంబినేషన్లో ఈ క్యాబేజ్ వేసి టొమాటో సూప్ ఎలా చేస్తారు తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి క్యాబేజ్ టొమాటో సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి అరకప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు అరకప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, మొక్కజొన్న గింజలు అరకప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు అరకప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు అరకప్పు. రాగి క్యాబేజ్ టొమాటో సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది మనకు చూసిన వెంటనే ఓకే, ఇది మనకు చాలా ఆరోగ్యకరమైంది, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, హెల్తీగా ఉండొచ్చు అని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాడిన పదార్థాలు అవన్నీ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి. అండ్ ముఖ్యంగా ఇందులో మనం క్యాబేజ్ అలాగే రాగి ముఖ్యంగా తీసుకుంటున్నాం. వేరేవి కూడా ఉన్నాయి. అండ్ ఈరోజు మనం క్యాబేజ్ టార్గెట్ చేస్తున్నాం అనమాట. బికాస్ క్యాబేజ్ గురించి కూడా చాలా మందికి తెలియదు. క్యాబేజ్ అంటే ఏముందిలే సాలడ్స్లో వేస్తారు కదా అలా అనుకోవచ్చు. బట్ క్యాబేజ్ గురించి తెలియాల్సిన విషయాలు ఏంటి అంటే మనకు విటమిన్ ఈ, కే అధికంగా ఉంటుంది, ఫోలేట్, ఫైబర్ అధికంగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, క్యాన్సర్ కారకాన్ని తగ్గించే కణాలు ఉంటాయి. అంతేకాకుండా వాపులు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. కొంతమంది క్యాబేజ్లో ఏముంటుంది అనుకునే వాళ్ళ కోసమే అనమాట ఈ పాయింట్స్ అన్ని కూడా. స్కిన్కి చాలా మంచిది, హెయిర్కి చాలా మంచిది, ఇలా జీర్ణక్రియకి చాలా మంచిది. ఇలా ఓవరాల్గా క్యాబేజ్ సూపర్. సో క్యాబేజ్ని రెగ్యులర్గా సాలెడ్లు ఎందుకు వేస్తారు, పచ్చిగా ఉన్నా కూడా అంత మంచిది కాబట్టి. అలా మనకి ఈరోజు క్యారెట్, మొక్కజొన్న, టొమాటో అలాగే రాగి కాంబినేషన్లో. ఎందుకంటే రాగి కూడా మనకు పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా మంచి ఎనర్జీ బూస్టరు, మంచి కాల్షియం, ఐరన్ ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా హోల్సమ్ ఫుడ్ అని చెప్పొచ్చండి. ఒక రకంగా చెప్పాలంటే కూరగాయలు ఉన్నాయి, రాగి కూడా ఉంది, కొబ్బరి పాలు వాడుతున్నాం, గుండె ఆరోగ్యానికి ఎంత మంచిది కొబ్బరి. అలా మనము అన్నిటినీ వాడుతూ ఈరోజు ఒక హెల్దీ సూప్ అని చెప్పొచ్చు. ఇది హెవీ సూపు. మీరు హెల్దీ సూప్ అంటే ఏదో సూప్ తిన్న వెంటనే ఇంకేదైనా తిందాము అనుకోకండి. ఇది తిన్నారంటే ఇంకా మీకు వేరే ఏమీ తినాలనిపించదు, హెవీగా ఉంటుంది పొట్ట కూడా. అదే కదా మనకు కూడా కావాల్సింది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ధనియాలు కచ్చా పచ్చాగా దంచుకుందాం. ఇలా కొన్ని, ఎక్కువ కాదు, జస్ట్ మామూలుగా 1 or 1.5 స్పూన్ ధనియాలను ఇలా కచ్చా పచ్చగా దంచేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ప్రస్తుతానికి మాత్రము ఇది వాడట్లేదు, తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను. మనకి జస్ట్ కూరగాయలు ఒక్కటి కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎప్పుడు ఆడవాళ్ళకి వంట చేయడం కన్నా కూడా కూరగాయలు కట్ చేసుకోవడమే పెద్ద పని, అవునా? ఇది ఎవరైనా కట్ చేసి ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ వస్తుంది. అంటే అది కట్ చేస్తే యాక్చువల్ నిజంగా చెప్పాలంటే వంట చాలా సులభంగా అయిపోతుంది. అంటే మేము చెప్తూ ఉంటాం చాలా ఈజీగా చేసుకోవచ్చు అని, కానీ కట్టింగ్ ఎవరు చేస్తారు? కట్టింగ్ కూడా మనమే చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే కొందరు కొంచెం ఫాస్ట్గా కట్ చేస్తారు, కొందరు కొంచెం స్లోగా కట్ చేస్తారు, కొందరు అందంగా కట్ చేస్తారు, కొందరు మందంగా కట్ చేస్తారు. అదైతే 100% చెప్పొచ్చండి. కట్టింగ్ కూడా చాలా పెద్ద ఆర్ట్, చాలా చాలా పెద్ద ఆర్ట్. అందంగా కట్ చేయడము, చిన్నగా కట్ చేయడం అనేది అసలు ఒక ఆర్ట్ అనమాట, అదొక విద్య. దాన్ని కూడా మనం ఈజీగా పక్కన తీసి పడేయడానికి లేదు. సో ఫస్ట్ మనం ఇందులో వెన్న వేస్తున్నాం, ఓకేనా? సో వెన్నతో మొదలు పెట్టేస్తున్నాము. ఎందుకంటే సూప్ కాబట్టి ఎప్పుడైనా కూడా మనకు వెన్న అనేది చాలా బాగుంటుంది. అలాగే కొంచెం నూనె కూడా. ఒకవేళ వెన్న లేకపోయినా కూడా పూర్తిగా మీరు నూనెతో కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటి అంటే మనము కట్ చేసుకున్న కూరగాయల్ని చక్కగా లైట్గా సాటే చేసుకుందాం. ఫస్ట్ మనం ఉల్లికాడలు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు, అసలు వెన్నెలో వేస్తే ఎంత బాగుంటుందో, ఇంకా టేస్ట్ కూడా అదిరిపోతుంది యాక్చువల్లీ. ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం పుదీనా, సన్నగా తరుక్కున్న పుదీనా, ఇది ఇలా లైట్గా వేగాక సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు,
ఇవన్నీ కూడా మనకు పచ్చిగా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉండేవి. అందుకు కూడా ముఖ్యంగా ఈ సూప్ కదా, సో కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి కూడా. పూర్తిగా కుక్ చేస్తే అన్నీ వెళ్ళిపోతాయి అంటూ ఉంటారు కదా, నిజమేనేమో. కానీ మనం పూర్తి కుక్ చేయకుండా చాలా వరకు కొన్నిటిని తినలేము. సరే, వాటి నిజాలు పక్కన పెట్టేద్దాము. సో ప్రస్తుతానికి మాత్రము ఇందులో మనం హాఫ్ కుక్డ్గానే తింటున్నాం కాబట్టి ఆరోగ్యానికి 100% చాలా మంచివి. ఆ తర్వాత మొక్కజొన్న గింజలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యాబేజు, మన ముఖ్యమైన పదార్థము. చాలా సన్నగా, ఇది మాత్రం చక్కగా అందంగా, ఇంతకుముందు అనుకున్నాం కదా, సన్నగా అందంగా తరుక్కోవాలి. దీంట్లో కాస్త ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే మనకి త్వరగా ఉడుకుతాయి కూడా. ఆ తర్వాత ఇందులో మనము కొంచెం కారాలకు సంబంధించి కొన్ని వేసుకుందాం. ఏమేమి వేస్తున్నాము అంటే కాస్త మిరియాల పొడి. సూప్ ఎప్పుడు కూడా మనం మిరియాల పొడి ఎక్కువగా వేస్తూ ఉంటాం, అలా మిరియాల పొడి వేసుకుందాము. ఆ తర్వాత మనం ముందుగా దంచుకొని పెట్టుకున్నాం కదా ధనియాలు, అవి కూడా వేసుకుందాం. అంటే ధనియాల పొడి వేయచ్చు కదా, మేము ఇంత కష్టపడి ఎందుకు దంచుకొని పెట్టుకోవాలి అని అనుకోవచ్చు మీరు. కాకపోతే దంచిన మిరియాలు ఒక రుచి, ధనియాల పొడి ఒక రుచి. ఫైనల్గా ఒకేలాగే ఉంటుందేమో, కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో అలా. సో ఉప్పు వేసేసుకున్నాము, స్పైసెస్ వేసేసుకున్నాము, చక్క కూరగాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము. చూసారా, ఆల్రెడీ మనకి 30% వరకు ఉడికిపోయింది కూడా. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక్క 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ రాగి వేసుకుందాం. రాగి మనకు చాలా ఎక్కువ ఒదుగుతుంది. 2 స్పూన్స్ రాగి పిండి వేసేసుకొని అందులో మనము వాటర్ యాడ్ చేసుకుందాం. ఉండలు కట్టకుండా కలుపుకుందాం. సో ఎప్పుడు కూడా రాగి చల్ల నీటిలో కలుపుకోవాలి, డైరెక్ట్గా వేడిలో వేసేయకూడదు. వేస్తే ఏమవుతుంది, ఉండలు అయిపోతుంది. అదొక పెద్ద నొప్పి. దాన్ని మళ్ళీ ఆ ఉండలన్నీ తీసి అవన్నీ ఎందుకండి ఎక్స్ట్రా పనులు. అందుకే చేసినప్పుడే మనం కరెక్ట్గా ఒక్క నిమిషం లేట్ అయినా కూడా జాగ్రత్తగా చేసేసుకుంటే ఆ తర్వాత స్ట్రెస్ ఉండదు. ఇదిగోండి, ఇలా చక్కగా మనం మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనే ఒక్కసారి కలుపుకుంటూ, ఇదిగోండి ఎక్కడ ఉండలు లేవు, ఇలా నీళ్లు మిక్స్ చేసిన రాగి పిండిని ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి మనకు నీట్గా చక్కగా వచ్చేసింది. సో చక్కగా ఉడికిపోయింది ఇది. అండ్ చివరిగా మనం ఏంటంటే కొబ్బరిపాలు వేసుకుందాం. కొబ్బరిపాలు వేసుకొని కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇంకా లాస్ట్ స్టెప్ అండి. సో కొబ్బరిపాలు వేసుకున్నాక జనరల్గా అసలు మనం ఎక్కువసేపు ఏమి ఉంచనక్కర్లేదు. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుంటే చాలు. ఆఫ్ చేసేసాను కూడా. రంగు కూడా కాస్త మారింది, కమ్మగా అవుతుంది. సో మీరు కొంచెం కారం అది ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు, మీరు కొబ్బరిపాలు వేసుకున్న తర్వాత కొంచెం సెటిల్ అయిపోతుంది అనమాట అది. ఓకే, సో రంగు అయితే ఫైనల్గా ఇలా వస్తుంది. మీరు దీని మీద నుంచి కావాల్సింటే ఇప్పుడు చప్పగా అనిపిస్తే కనుక కాస్త మిరియాల పొడి అది యాడ్ ఆన్ చేసుకోవచ్చు మీ కప్లో. ఓకే, ఇప్పుడు మనము ఈ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో వెరీ వెరీ టేస్టీ. ఇలా మీరు జస్ట్ కొంచెం కొన్ని కూరగాయలు కట్ చేసుకున్నారంటే చాలండి, మీ ఇంటిళ్ళ పాదికి చక్కగా మనకి డిన్నర్కి ఒక సూప్ రెడీ అయిపోతుంది. ఉట్టి సూప్ పేరుకి మాత్రమే సూప్ అండి, అదొక హెవీ డిన్నర్ లాగైతే నేనైతే చెప్తాను. అలాంటి తిన్నానంటే నాకైతే చాలా హెవీగా ఉంటుంది, వేరే తినడానికి కూడా ఇష్టం రాదు. ఓకే, సో ఇలా సూప్ రెడీ అయిపోయింది కాబట్టి చివరిగా పైన నుంచి కాస్త నిమ్మరసం. అసలైన రుచి దీంతో కూడా మనకు వస్తుందన్నమాట. ఓకే, ఆహా, వేడి వేడిగా రాగి క్యాబేజ్ టొమాటో సూప్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి క్యాబేజ్ టొమాటో సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు. రాగి క్యాబేజ్ టొమాటో సూప్ తయారు చేసుకునే విధానం:
ముందుగా చిన్న రోటీలో ధనియాలు వేసి దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో వెన్న వేసి అందులో కాస్త నూనె కూడా వేసి అది కాస్త కరిగిన తర్వాత అందులో ఉల్లికాడలు, జీలకర్ర, టొమాటో ముక్కలు, పుదీనా, క్యారెట్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, క్యాబేజ్ తరుగు, కాస్త ఉప్పు, మిరియాల పొడి, దంచిన ధనియాలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో నీళ్లు పోసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుకొని మరుగుతున్న ప్యాన్లో వేసి కలిపి కొద్దిసేపు మరిగించుకొని చివరిగా కొబ్బరి పాలను కూడా పోసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే రాగి క్యాబేజ్ టొమాటో సూప్ రెడీ.